ఫిట్స్ ఎవరికి కూడా ఓకే స్పాంటేనియస్గా ఎవరికైతే ఫిట్స్ వస్తాయో, నేను ఇంతకుముందు మీకు చెప్పాను, లో గ్లూకోజ్ లేకపోతే సోడియం లెవెల్ తగ్గటం లేకపోతే టీబీ ఇన్ఫెక్షన్, వీళ్ళకి మాత్రం వీ కెన్ ఏబుల్ టు కరెక్ట్ ద అండర్లయింగ్ కాజ్. అంటే ఇప్పుడు గ్లూకోజ్ని కరెక్ట్ చేస్తాం, సోడియంని కరెక్ట్ చేస్తాం, టీబీని ట్రీట్ చేస్తాం. ఇటువంటి వాళ్ళకి మాత్రమే ఫిట్స్ మందులు ఆపగలుగుతాం. ఎవరికైతే జెనెటిక్ రీజన్స్ వల్ల వస్తుందో, సో ఫిట్స్ ఈజ్ ఏ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ ద బ్రెయిన్. సో స్ట్రక్చరల్గా నార్మల్గా ఉన్నా కానీ ఇఫ్ యూ హ్యావ్ ఏ జెనెటిక్ అబ్నార్మాలిటీ విచ్ కెన్ లీడ్ టు ద సడన్ చేంజ్ ఇన్ ద ఎలక్ట్రికల్ యాక్టివిటీ, వాళ్ళకి ఫిట్స్ వస్తుంది. దే నీడ్ ద లైఫ్ లాంగ్ మెడిసిన్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎజంప్షన్ ఏంటి అంటే నాకు అన్ని నార్మల్ ఉన్నాయి అయినా ఫిట్స్ వస్తున్నాయి అంటారు. ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది ఎప్పుడూ ఎక్కువ ఉండదు. ఇట్ ఈస్ అన్ ఎపిసోడిక్ ఫినామినా. ఇయర్కి ఒకసారి రావచ్చు, నెలకు ఒకసారి రావచ్చు, లేదా యూ గెట్ వన్స్ వీక్లీ ఆర్ 10 yearsకి ఒకసారి రావచ్చు. ఇట్ ఈస్ ఎ అన్ప్రిడిక్టబుల్ ఈవెంట్. సో అన్నీ నార్మల్గా ఉన్నా కానీ బై కన్సిడరింగ్ ద సేఫ్టీ, ఎందుకంటే ఇది ఎప్పుడైనా రావచ్చు. అంటే మనం కిచెన్లో పనిచేస్తున్నప్పుడు రావచ్చు, లేకపోతే డ్రైవ్ చేస్తున్నప్పుడు రావచ్చు, లేకపోతే రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు రావచ్చు. ఎనీ ఈవెంట్ కెన్ లీడ్ టు ద ఇంజురీస్. ఆర్ ఫిట్ వల్ల మనిషి చనిపోకపోవచ్చు, ఫిట్స్ వల్ల మనిషికి పెద్దగా ఇబ్బంది రాకపోవచ్చు, కానీ సేఫ్టీ అసోసియేటెడ్ డ్యూరింగ్ దట్ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. స్మాల్ ఫాల్ ఇన్ ద వాష్రూమ్ కెన్ లీడ్ టు ద లైక్ ఏ బ్రెయిన్ హెమరేజ్. ఒకవేళ మనకి కిచెన్లో చాలా అంటే వీ విల్ సీ ఎ పేషెంట్ వీరికి వంట చేస్తున్నప్పుడు వచ్చి పాపం అంతా ఒళ్ళు మొత్తం కాలిపోయిన వాళ్ళు ఉంటారు. సో దట్ మే బి ఎ వన్ టైమ్ ఇన్ ఎ లైఫ్, బట్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ మేజర్. సో అటువంటి వాళ్ళకి వెన్ ఎవర్ వీ ఫీల్ దట్ కరెక్టబుల్ కాజ్ లేదు అనుకుంటామో, దే నీడ్ ద లైఫ్ లాంగ్ మెడిసిన్.